మరి ఫ్రస్ట్రేషన్లో మరి సంబంధం లేని విషయాల్ని ప్రస్తావిస్తూ అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు తనకు ఎలాంటి అవకాశాలు ఇవ్వట్లేదని, కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ముందు పెట్టి మరి పార్టీ పగ్గాలు వర్కింగ్ ప్రెసిడెంట్గా వారిని నియమించి మరి హరీష్ రావు గారి ప్రస్థానాన్ని తగ్గించడంలో కేసీఆర్ గారు విజయవంతం అవడం, ఇదంతా గమనించిన హరీష్ రావు గారు ఫ్రస్ట్రేషన్లో మరి బీజేపీ పార్టీకి పోవాలనే ప్రయత్నం చేయడం, అక్కడ బీజేపీ పార్టీ కూడా హరీష్ రావు గారికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఇదంతా జరిగిన తర్వాత హరీష్ రావు గారు మతి తప్పి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టుగా కనబడతా ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారి అనుచరులే మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ సభ్యత్వ నామినేషన్కి కారకులని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు ముందుగా మీలో చీమునెత్తులు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి. అదేవిధంగా కేంద్రం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ఖండించండి. 10 సంవత్సరాలు కేంద్రంలో మోడీ గారిని మీరు సపోర్ట్ చేసుకుంటూ మోడీ గారు ప్రవేశపెట్టిన ప్రతి నల్ల చట్టాలకి మీరు సంఘీభావం తెలుపుకుంటూ నాటకీయంగా ఇక్కడేమో సంబంధం లేనట్టుగా మాట్లాడుతూ అక్కడ వారితోని చీకటి ఒప్పందాలతోని కాలం గడిపిన నాయకులు మీరు. మీలాగా చీకటి ఒప్పందాలతోని పోయే నాయకుడు కాదు మా రేవంత్ రెడ్డి గారు. మీనాక్షి నటరాజన్ గారి మీద ఎలాంటి ఆధారాలు లేని మరి ఆరోపణలతోని వారి రాజ్యసభ సభ్యత్వాన్ని నామినేషన్ని రద్దు చేస్తే దాని మీద మీ ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు కానీ మీరు కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. బీజేపీ పార్టీ మరి ప్రజా వ్యతిరేక విధానాలు, మరి ప్రభుత్వ ఆ సంస్థలలో ఉన్న వాటాలని అమ్ముకుంటున్నప్పుడు మరి ఎలాంటి మీ నోరు మీరు ఓపెన్గా తెరవరు. అలాంటి మరి చీకటి ఒప్పందాలతో మీరు కాలం గడుపుకుంటూ మరి ఈరోజు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న, రోజుకు 18 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద మీరేదో అసత్య ప్రచారాలు చేస్తే ఈ ప్రజలు నమ్మరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. బీజేపీ పార్టీ కుట్రపూరితంగా దాన్ని సభ్యత్వాన్ని రద్దు చేసినందుకు వాటి మీద మీరు ఇమ్మీడియట్గా స్పందిస్తే మీరు ప్రజాస్వామ్యాన్ని నిజంగా గౌరవించిన వాళ్ళు అవుతారు. అంతేగాని గుడ్డగాల్చి బట్టగాల్చి మరి మీదేసినట్టుగా మీరు మాట్లాడితే కరెక్ట్ కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మరి కల్వకుంట్ల కవిత గారిని కేసీఆర్ కుటుంబ సభ్యులు నుండి బయటికి గెంటేసేటట్టు చేసింది మీరు కాదా? స్వయంగా కవిత గారే దొంగలు తన స్వయంగా తండ్రి గారి పక్కన అంత దొంగలు చేరిరు. కవిత గారు తండ్రికి రాసిన లేఖను బయట మరి పబ్లిక్ చేసింది హరీష్ రావే అని చెప్పేసి కవితారావు గారే మీ మీద నిందలేసిన వాస్తవం కాదా? ఆ కుటుంబంలో చిచ్చు పెట్టి వారిలో విభేదాలు సృష్టించి మరి వారిని పార్టీ నుండి ఇంటి నుంచి ఎల్లగొట్టింది హరీష్ రావు గారు కాదా? మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే దీని మీద సిట్ వేసి దీని మీద జ్యుడిషియల్ మరి ఎంక్వైరీకి మీరు డిమాండ్ చేయండి. నేను హరీష్ రావుగా నేను కవితారావు గారి మరి వివాదాల్లో నేను లేనని చెప్పి మీరు నిరూపించుకోండి. ఆ దమ్ము నీకుందా? అది లేకుండానే మరి మీ రాజకీయ స్వార్థం కోసం వారి కుటుంబంలో చిచ్చుపెట్టి గుంటగాడి నక్కలాగా మరి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తుంది మీరు కాదా? అదేవిధంగా
ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ శాసన మండలి హాలు పక్కన రూమ్ కట్టుకుంటానని చెప్పేసి కొంచెమైనా మీకు బుద్ధి ఉండాలి. ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ అదేవిధంగా చట్టసభలో కానీ ముఖ్యమంత్రి గారికి ఛాంబర్ ఉంటుంది, ప్రత్యేక ఛాంబర్ తప్పనిసరి ఉంటుందని సంగతి మీకు తెలియదా? ఆ ఇంకిత జ్ఞానం కూడా మర్చిపోయి మీరు మాట్లాడితే మరి మీ మధ్యస్థిమితం లేనని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకోక తప్పదు. అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్స్ దగ్గర చాలా ఖాళీ ప్లేస్ ఉంటే ఆఫీస్ కడితే మరి దానికి మీరు అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీలాగా కేసీఆర్ గారిలాగా 1000 కోట్లతోని ప్రగతి భవన్ని కట్టుకొని ఏనాడు ఆ ప్రగతి భవన్లో ఉండకుండా ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వారం మొత్తం అక్కడే గడిపే విధంగా మరి ఇక్కడ 1000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్కడ ఫామ్ హౌస్లో నివాసం ఉంటూ అక్కడి నుంచే పరిపాలన సాగించినట్టు మా ముఖ్యమంత్రి గారు చేయట్లేదు. అదేవిధంగా ప్రగతి భవన్ కట్టిన తర్వాత కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి అడ్మినిస్ట్రేషన్ మీలాగా మేము చేయట్లేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ప్రభుత్వ సొమ్ముతోని చుట్టూ ప్రహారీ గోడ, అదేవిధంగా సెక్యూరిటీ, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కట్టుకుంది మేము కాదు, అది మీరే. గత 10 సంవత్సరాల్లో ప్రజా ఆస్తుల్ని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి విచ్చలవిడిగా ఏనాడు సెక్రటరేట్ రాకుండా, ఏనాడు ప్రగతి భవన్లో ప్రజలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎలాంటి కలుసుకునే వెసులుబాటు కల్పించకుండా మరి అందరినీ ఒక నియంత ధోరణిలో అందరినీ వంచింది మీరు. ఆ సంగతి మీరు మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా విద్యా సంస్థలు స్కూళ్ళు 12వ తారీఖున మరి శుక్రవారం అవుతుంది, తెల్లవాడితే సెకండ్ సాటర్డే సండే ఉందని చెప్పేసి 15వ తారీఖున స్కూల్ రీఓపెనింగ్ అని ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని కూడా రాజకీయం చేసే స్థాయికి నువ్వు దిగజారినవంటే ఇక నీ మానసిక స్థితి ఎంత దిగజారిందో ఈ తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. సెలవులను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఎండలు తీవ్రంగా ఉన్న ఎండలు మరి వడగాల్పులు వడదెబ్బలు తగులుతున్న ఈ పరిస్థితులలో 2 రోజులు సెలవు దినాలని దృష్టిలో పెట్టుకొని 15వ తారీఖున స్కూల్ రీఓపెనింగ్ చేయడాన్ని మీరు రాజకీయం చేయడం మీ అవివేకానికి, రాజకీయ అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాల్లో, కేవలం 2.5 సంవత్సరాల్లో మీరు 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కంటే 100 రెట్లు, అదేవిధంగా మీరు ఇచ్చిన ఒక రైతు బంధుతోనే 10 సంవత్సరాలు కాలయాపన చేస్తే ఈరోజు దాదాపు 5-6 హామీలు ప్రజలకు ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు చేరవేసే దాంట్లో విజయవంతంగా ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకమే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుతోనైనా మీ కళ్ళు తెరవకపోతే ఇక మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా నిరంతరం కష్టపడి ఆర్థిక ఇబ్బందుల్ని కూడా అధిగమించి ఇటు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇస్తూనే, రైతులకు సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తూనే, విద్యార్థులకు మరి యూనిఫామ్స్ అందిస్తూనే మరి 99 రోజుల ప్రజాపాలనను సక్సెస్ఫుల్గా విజయవంతంగా ప్రజల్లో అధికారులను తీసుకెళ్ళి ప్రభుత్వ పథకాలని ప్రజలకు వివరిస్తూనే ప్రజా సంక్షేమాన్ని, సంక్షేమ పథకాలని, అదేవిధంగా మరి అభివృద్ధి పనులను సమీక్షించుకుంటూ ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారిని మీరు విమర్శిస్తే మీరు ఆకాశం మీద ఉంచినట్టు అది మీ మీదనే పడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా.
ఇప్పటికైనా హరీష్ రావు గారు మీరు ఎన్ని అసత్యపు మాటలు ప్రచారం చేసినా, ఎన్ని మీరు ప్రజల్లో మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, మీరు చేసిన అవినీతి గురించి ఈ తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా హరీష్ రావు గారికి, అదేవిధంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు అధికారం ఇవ్వరని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఏదేమైనా ప్రజల్లో నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అబద్ధాలని ప్రచారం చేస్తే మీరు నిజం చెప్పినా నమ్మని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పి నేను భావిస్తున్నా. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, ఉద్యమ స్ఫూర్తి ఉన్న ప్రజలు. ఈ ప్రజలు విఘ్నతతోని మీరు మాట్లాడే ప్రతి అబద్ధాన్ని గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీకు కర్రు కాల్చి వాతలు పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కష్టపడే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు దేశంలోనే తెలంగాణ మోడల్ని చూపించుకునే విధంగా, ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా అహర్నిశలు పెట్టుబడుల కోసం, ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఈరోజు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ ప్రజలకు పథకాలని, అభివృద్ధి పనుల్ని 10 సంవత్సరాల్లో మర్చిపోయిన విషయాల్ని మళ్ళీ ప్రజలకు చేరవేస్తుంటే మీరు జీర్ణించుకోలేక ఈ అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, మీ పేరు కొన్ని రోజులైతే హరీష్ రావు కాదు అబద్ధాలు రావు అని అనుకునే స్థాయికి మీరు దిగజారుతున్నారు. ఇది మీ రాజకీయ భవిష్యత్తు మంచిది కాదు అని చెప్పి మరి నేను హితవు పలుకుతూ, ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి. కేసీఆర్ గారేమో ఫామ్ హౌస్లో పరిమితం అయిపోయిండు, కేటీఆర్ గారేమో అహంకారంతో మరి కళ్ళు తలకెక్కి మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారేమో అబద్ధాలే పనిగా పెట్టుకొని మరి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా భవిష్యత్తులో ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే, రాజ్యాంగ విలువలు కాపాడబడాలంటే రాహుల్ గాంధీ గారిని ప్రజలు ఈరోజు ప్రధానిగా కోరుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా పరిస్థితిలో ఉన్నాం. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో దిగజార్చే విధంగా ఆడ మోడీ పనిచేస్తుంటే మీరు నోరు విప్పరు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ఓటు చోరీకి పాల్పడితే మీరు మాట్లాడరు. ఇప్పుడు సీటు చోరీకి పాల్పడితే కూడా మీరు ఎక్కడ నోరు విప్పరు. కానీ ప్రతినిత్యం రేవంత్ రెడ్డి గారి మీద అభాండాలు, నిందలేయాలి. అదేవిధంగా రాజకీయంగా మీరు లబ్ధి పొందాలనే కుట్ర తప్ప మరొక లక్ష్యం మీకు లేదు. తెలంగాణ ప్రజల సంక్షేమం మీద కూడా మీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదనే విషయం ప్రజలకు అర్థమవుతా ఉంది. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.